ఖలిస్తానీలు భారతదేశం నుండి పంజాబ్‌ని ముక్కలు చేసి, పాకిస్తాన్‌లోని పంజాబ్‌ని కలిపి ఒక దేశాన్ని ఏర్పాటు చేసి అదొక సిక్కు దేశంగా అన్నటువంటిది. అది సాధ్యమవుతదా? బెలూచ్ రెబెల్స్ ఎట్లా పరిస్థితి అవుతదో, బెలూచిస్తాను, ఖైబర్ పఖ్తూన్ ఎట్లా అవుతదో, అక్కడ పాకిస్తానోడు ఎట్ట తీసుకున్నాడో, ఇది కూడా రేపు పొద్దున తయారైతే పాకిస్తానోడే ఆధిపత్యం చెలాయిస్తాడు వాళ్ళ మీద. లాక్కున్న ఆశ్చర్యపోనక్కర్లే. ఎందుకు ఈ ఖలిస్తాన్ ఉద్యమం చేసేవాడు దమ్మున్న నాయకుడు ఎవడన్నా సరే పాకిస్తాన్‌లోని పంజాబ్‌ను ముందేమనండి. ఎందుకంటే పోషిస్తోంది, పెంచి పోషిస్తోంది, ప్రోత్సహిస్తోంది పాకిస్తానే ఖలిస్తానీ ఉద్యమాన్ని. ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, ఇంగ్లాండ్‌లో ఉన్నటువంటి ఖలిస్తానీలని కంట్రోల్ చేసే ప్రక్రియ మోడీ వచ్చాక చేపడితే, మోడీని టార్గెట్ చేస్తూ వీళ్ళు సాగించినటువంటి దుర్మార్గం చూసాం. ఈవెన్ రైతు పేరిట ఉద్యమం కూడా వీళ్ళే కీలకం. కేజ్రీవాల్‌ని అడ్డుపెట్టి అందుకు కేజ్రీవాల్ గెలిచింది కూడా ఆ రూట్‌లో నుంచినే. ఇప్పుడు ఈ ఖలిస్తానీ ఉద్యమానికి బాగా సహకరించింది గతంలో ఉన్నటి కెనడా ప్రధానమంత్రి. భారత్ దాన్ని కొట్టగా ఇప్పుడు ఆ ప్రధానమంత్రి దిగిపోయి కొత్త ప్రధానమంత్రి వచ్చిన తర్వాత ఖలిస్తానీల మీద యాక్షన్ ప్రారంభించారు. ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ కెనడాలో ఖలిస్తానీల వలన కెనడా దేశ భద్రతకే ముప్పు అన్నటువంటి అంశాన్ని తీవ్రంగా తెర మీదకి తీసుకురావడం అన్నది సంచలనం సృష్టించే అంశం.